వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయండి. ఈ సర్క్యులేట్ అయ్యేటువంటి పోస్టులో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు పనిచేసినట్లయితే వాళ్ళకి రీల్కి, ఈ మీమ్స్ కానీ రీల్స్ కానీ చేసేటువంటి దానికి 4,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి సర్క్యులేట్ అవుతుంది. అనేక మీమ్ పేజెస్కి వాళ్ళు పంపించినటువంటి, దిస్ ఇస్ ఫ్రమ్ ద సోషల్ మీడియా టీమ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీ హ్యావ్ బీన్ కన్సిస్టెంట్లీ వాచింగ్ యువర్ పేజ్ అండ్ రియల్లీ అడ్మైర్ ద వే యూ present strong opinions in the engaging format. We are currently planning a content around the Tirumala Laddu topic connected to Tirumala, and we are partnering with a few selected creators to bring awareness and spark meaningful discussion on this issue. We feel your style would connect well with the audience for the campaign. We are offering 4,000 rupees for one reel or a meme as a part of this collaboration. If you are interested, we would happy to share more details and discuss how we can work together. Please let us know your thoughts. Looking forward to connecting అని చెప్పి ఇదొక మేబీ ఇన్స్టాగ్రామ్లోను అండ్ ఆఫ్టర్ దట్ వాట్సాప్లో కూడా పంపిస్తున్నారు. ఒకనొక మీమర్కి వాళ్ళ నెంబర్ ఉంటే ఆ నెంబర్కి పంపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ లోగో అనేది పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది. నెంబర్ హైడ్ చేసి ఉంచారు. ఈవెన్ కాల్ కూడా చేశారు అనేది వాళ్ళకి స్క్రీన్ షాట్ పరంగా తెలుస్తున్నటువంటి అంశం. హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఐఎమ్ reaching out from YSRCP social media relations. We have been following your content and truly appreciate your voice and perspective. We believe you'd be great to fit for our upcoming Tirumala Laddu campaign. We are collaborating with the select group of creators to share a thoughtful and critical take on the Tirumala Laddu issue and its broader impact. We would love to explore a potential collaboration with you. Our maximum budget is for one reel is 5,000 rupees. Please let us know if this aligns with your expectations and if you would be interested in discussing further. Looking forward to hearing from you. ఇది అని చెప్పి నిన్నే సర్క్యులేట్ అయింది. సరే, అయితే వీటిని నిజంగా నమ్మాలా? ఫస్ట్ ఇక్కడ ఎందుకంటే బురద జల్లేయడం చాలా ఈజీ, కానీ ఫ్యాక్ట్ చెక్ అనేది చేయాలి. ఎలా చేయాలి అనే దానికి చూద్దాం. వైఎస్ఆర్సీపీ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న వాళ్ళు మిగతా ఇన్ఫ్లుయెన్సర్లకి ఇలా పంపిస్తున్నారు. దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు కూడా ఇస్తున్నటువంటిది ఏంటంటే, ఈ వైఎస్ఆర్సీపీ ప్లేస్లో టీడీపీ సోషల్ మీడియా అనేటువంటిది పెట్టి దానికి ఇంకొక నెంబర్ క్రియేట్ చేసి పెట్టి వాట్సాప్లో, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అని నమ్మేటువంటి పరిస్థితి సామాన్య జనానికి లేదు కాబట్టి, సో ఈ స్క్రీన్ షాట్స్ని అబద్ధం అనుకుందామా నిజం అనుకుందామా అనే దానికి ఒక లాజికల్ కంక్లూజన్కి మనం రావాల్సింది. ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు క్రియాశీలకంగా పనిచేసేటువంటి కార్యకర్తలకి మన టీడీపీ యాప్ సంథింగ్ ఏదో వాళ్ళు క్రియేట్ చేసుకొని దాంట్లో ప్రోత్సాహకాలు, పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ప్రోత్సాహకాలని అప్పట్లో చెప్పారంటే ఒక వీడియోని సర్క్యులేట్ చేస్తున్నారు. సరే, ఎవరి పార్టీకి సోషల్ మీడియాకి పనిచేసేటువంటి వాళ్ళకి ఈ ఇవ్వడం అనేది ఒకటి. గతంలో కూడా మనం చూసాం, తెలంగాణ ఎన్నికల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఏ విధంగా వాడుకున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అది కూడా తెలిసిందే. అండ్ ఆఫ్టర్ దట్ దానికంటే ముందుకు వెళ్ళినట్లయితే తెలుగుదేశం పార్టీ ఇది నిజంగా క్రియేట్ చేసి కావాలని వైఎస్ఆర్సీపీని ఏమైనా చేసిందా అనడానికి ఆస్కారం లేదు. బికాజ్ అలాంటివి అంతకు ముందు ఎప్పుడు జరగలేదు కాబట్టి. ఇది జనబాహుళ్యంలో ఉన్నటువంటి మాట. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూస్తే ఎక్కువగా మనం వింటూ ఉంటాం పేటీఎం బ్యాచ్ అని చెప్పి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్య కార్యకర్త వరకు కూడా చాలామంది పేటీఎం బ్యాచ్ అంటారు. ఎందుకు అనంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకి ముందు క్యాంపెయిన్స్ రన్ చేశారు. ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీలో భాగంగా క్యాంపెయిన్స్ రన్ చేశారు. ఏమిటి, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో అప్పటికి ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేటువంటి వర్డ్ ఇంకా పూర్తిగా రాలా. సోషల్ మీడియాలో మీమ్స్ కానీ దీనికి కానీ పెద్దంత ఇది లేదు, టిక్టాక్లు ఇవి చేయడమే. సో అలాంటి వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడానికి లేదు. మీరు వాలంటరీగా వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా వింగ్కి మీరు పనిచేయాలనుకుంటున్నారా? సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ, అప్పటికి ఇన్స్టా ఇంకా అంత పూర్తిగా రాలేదు, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ మాత్రమే యాక్టివ్గా ఉంది కాబట్టి ఈ రెండిట్లో మీరు పార్టిసిపేట్ చేసి మీరు ప్రభుత్వానికి సంబంధించి తప్పులు ఒప్పులు వీటన్నిటికి సంబంధించి పోస్టింగ్స్ మీరు వేసినట్టయితే, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మీరు పోస్టింగ్స్ వేసినట్టయితే పర్ పోస్ట్ ఒక్కొక్క పోస్టింగ్కి 5 రూపాయల చొప్పున పేమెంట్ వస్తుంది అనేది. దీనికి సంబంధించి గతంలో కూడా అనేక ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుంటారు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకుంటారు, మొబైల్ నెంబర్ తీసుకుంటారు, ఎక్కడ పని చేస్తున్నారు, ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ కూడా తీసుకుంటారు. ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన తర్వాత మీరు వేసే ప్రతి పోస్ట్ వేయడం, కాపీ చేసి లింక్ అందులో పడేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్ ఆర్ అప్లికేషన్లో మీకు పర్ పోస్ట్ 5 రూపాయలు పడతాయి.
ఇది వైఎస్ఆర్సీపీ డెలిబరేట్గా రన్ చేసినటువంటి క్యాంపెయిన్. ఎప్పటి వరకు రన్ చేసింది? 2019 ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దాదాపుగా 2022 సంవత్సరం వరకు కూడా ఈ క్యాంపెయిన్ని అలాగే రన్ చేసింది. ఒక్కసారి ప్రశాంత్ కిషోర్ పూర్తిగా తన సంబంధాలు తెంచుకుని బయటికి వెళ్ళిపోయే వరకు. ఆ తర్వాత ఐపాక్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలా పనిచేశారు అనేటువంటి చూసాం. ఇన్ఫ్యాక్ట్ విశాఖలో జరిగినటువంటి బిజినెస్ సమ్మిట్, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ప్లాన్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు ఐపాక్లో పనిచేసినటువంటి వాళ్ళే, ఆ ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళే, ఆ టీమే అక్కడికి పెట్టుబడిదారులుగా వచ్చి నూడిల్స్ బండి పెట్టినటువంటి వాళ్ళు కూడా ఎంఓయూలు చేసుకొని, మీరు కావాలంటే వీడియోలు చూడొచ్చు. సో ఈ మొత్తం ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చూసినప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో డెఫినెట్గా ఈ సదాచారం అనేటువంటిది వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు ప్రవేశపెట్టాడు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళు చేసే అవకాశం 99% ఉంది. కేవలం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది 1% మాత్రమే. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి మెసేజ్లు వచ్చినటువంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, గతంలో లాగా కాదు, ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్లు, అందులోనూ తిరుమలకి సంబంధించి వక్రభాష్యాలు ఇలాంటివి ఏమైనా చెప్తూ తప్పుడు పోస్టింగులు చేస్తూ ఏమైనా చేశారనుకోండి, క్రిమినల్ కేసెస్ పెట్టబడును. సో కెరీర్లు నాశనం అయిపోతాయి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు గుర్తుంటే. సిబిఐ వాళ్ళు 108 మంది మీద ఛార్జ్షీట్ దాఖలు చేశారు, ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారు. అంతకుముందు ఏపీసీఐడి వాళ్ళు ఈ నేమ్స్ అన్నీ తీసి మాకు ఇందులో చాలామంది దొరకలేదు, అకౌంట్స్ డీయాక్టివేట్ అయిపోయాయి, ఇదైపోయాయి అంటే సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి సిబిఐ ఎంక్వైరీ వేసింది. దేని మీద? న్యాయమూర్తులని దూషించినటువంటి కేసులో. కరోనా సమయంలో అమరావతికి సంబంధించి తీర్పులు ఇవ్వడం, లేదంటే ఈ ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించినటువంటి తీర్పులు, ఎన్నికలకు సంబంధించినటువంటి తీర్పులు, వీటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయాలను అడ్డుకున్నందుకు గాను కోర్టు వారిని దూషించినటువంటి కేసులో, కరోనా వచ్చినటువంటి పేషెంట్ని జడ్జిలందరినీ కూడా గదిలో పెట్టి కరోనా పేషెంట్ అందులో పడేసి అందరినీ చంపేయాలి అనేటువంటి వ్యాఖ్యానం చేస్తే దీన్ని సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు ఆ రోజు. సార్, న్యాయవాదులకి న్యాయమూర్తులకి ఏంటి ఈ డెరిగేటివ్ కామెంట్స్, ఇవన్నీ ఏంటి సార్ ఇది అంటే, అప్పుడు సిఐడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అప్పటి కథలకు వచ్చింది సిఐడిలో, వీళ్ళందరి మీద కేసులు నమోదు చేశారు. తర్వాత కొంతమందిని అరెస్ట్ చేస్తే పారిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ వదిలిపెట్టేశారు. అక్కడ కథ అయిపోయింది. ఆ తర్వాత సిబిఐ వచ్చాక 18 మంది మీద ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. మరి మిగతా 90 మంది ఎక్కడున్నారు ఇప్పటికీ కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి ఇన్ఫ్లుయెన్సర్లుగా మీకు కూడా కావాలి అనుకుంటే, అది ఏ రాజకీయ పార్టీ అయినా పర్వాలేదు, అబద్ధ ప్రచారం చేయడానికి మీరు కనుక వాళ్ళకి వత్తాసు పలికి డబ్బులు ఇస్తారు కదా, చేస్తే పోయిందే ఉంది అనుకుంటే, రేపన్న రోజు చట్టం మీ కళ్ళ ముందు నించుంటుంది. అది గుర్తుపెట్టుకొని ఎవరైనా సరే, ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, సోషల్ మీడియాలో యాక్టివిస్టులు కావచ్చు, డిజిటల్ క్రియేటర్స్ కావచ్చు, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తప్పుడు ప్రచారానికి వెళ్తారా? శిక్ష తప్పదు. మంచిని ప్రచారం చేస్తారా? మనుషులుగా మిగులుతాం, సమాజంలో ఒక గౌరవం లభిస్తుంది. ఇంతకుమించి చెప్పాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇంకా మీ విజ్ఞత, మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.